ఆ యొక్క శ్లోకాన్ని చెబుతాం. తొందరగా కూర్చోవాలి. శ్లోకం చెప్పిన తర్వాత ఎవ్వరూ కూడా కంగారు పడద్దు. ఆ వెంటనే మనకు లక్ష్మీ అనుగ్రహం కావాలిగా. ఎవరికి లక్ష్మీ అనుగ్రహం కావాలో వాళ్ళు కూర్చోండి. స్థిర లక్ష్మి కావాలి అంటే కూర్చుంటే స్థిరం, మనం లేచి వెళ్ళిపోతే అమ్మ కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీ అమ్మ మనకి స్థిరంగా కావాలి అంటే కూర్చొని ఉండండి. ఆ తర్వాత లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ దర్శనం ఉంటుంది. మహాలక్ష్మీదేవి మన దగ్గరికి తరలి వచ్చింది కాబట్టి తదుపరి కార్యక్రమంలో మనం లక్ష్మీ అమ్మవారిని కొలవాలి. అందుకని కూర్చుంటేనే ఈ శ్లోకం చెప్పడం, ప్రార్థన అయిన తర్వాత మహాలక్ష్మి యొక్క స్థితి కలుగుతుంది. అందరూ కూర్చోండి, చేతులు జోడించండి అమ్మా. ఈ ఎదురుగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క బారికేడ్స్ పక్కన ఉన్న వాళ్ళు కూడా జరగాలి, కూర్చోవాలి. నాయన భక్తులు కూర్చోవాలి. చేతులు జోడించండి అమ్మా అందరూ కూడా. ఓం నమః శివాయ, గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ చెప్పండి అమ్మా. ఓం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యః జ్యోతి నమోస్తుతే నమోస్తుతే కార్తిక దీపజ్యోతి నమోస్తుతే నమోస్తుతే. అలాగే తల వంచి ఆ దీపారాధనకు నమస్కారం చేయండి. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. ఎవ్వరూ లేవద్దు. చెప్పిన విధంగా మనం దర్శనాన్ని చేసుకుని లక్ష్మీ అనుగ్రహం, మీ అందరూ కూడా పరిపూర్ణమైన అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం పొంది ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి. కాబట్టి కంగారు పడి వెళ్ళొద్దు. మనం కంగారు పడితే లక్ష్మీదేవి కూడా మీకు కంగారుగానే వస్తుంది. కాదు, మనకు శుభ్రంగా స్థిరలక్ష్మి రావాలి. కాబట్టి ప్రశాంతంగా ఈ ఒక్కరోజు లక్ష్మిని మీరు ప్రశాంతంగా దర్శించి అర్చిస్తే మీకు కూడా ప్రశాంతంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ నట్టింట అష్టలక్ష్ములుగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా ఉంటుంది. మహాలక్ష్మీ మాతాకి, ధనలక్ష్మీ మాతాకి, ఐశ్వర్యలక్ష్మీ మాతాకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, బోలాశంకర భగవానికి. చాలా చక్కగా కార్తీక దీపారాధన చేసుకున్నాం. తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే అభిషేకం చేయదలుచుకుంటారో వాళ్ళందరూ కూడా కూర్చోండి, ఎవ్వరూ లేచి నిలబడద్దండి. శ్రీ సూక్త మహాపూర్ణాహుతి జరిగిన ఈ శుభ సందర్భంలో తులసీ జలాలతో తొలి అభిషేకం చేయవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను ఆహ్వానిస్తున్నాం. ఆ మహాలక్ష్మి అమ్మవారికి తులసీ జలంతో తొలి అభిషేకం చేయవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను ఆహ్వానిస్తున్నాం. భక్తులందరూ కూర్చోవాలి. ఆ సిరుల తల్లికి అభిషేకం జరుగుతోంది తులసీ జలంతో. దయచేసి వీక్షించండి. ఎవరు లేచి రావద్దండి. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళకి మరీ చెప్తున్నాం, నిలబడి వచ్చేస్తున్నారు. క్రమశిక్షణగా కూర్చున్న ప్రతి వారికి కూడా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అదృష్టం కలుగుతుంది. దయచేసి కూర్చోండి. ఇప్పుడే చెప్పారు అర్చక స్వామి, స్థిర లక్ష్మి యోగ్యం కలగాలంటే అందరూ కూర్చోండి. అందరికీ అవకాశం వస్తుంది, కొంచెం సహనం పాటించండి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నామమ్మా. లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా ఇందిరా లోకమాతా మా రమా మంగళ దేవతా.
చౌదరిని, ఎంవీఆర్ శాస్త్రి దంపతులను, త్రిపురనేని హనుమాన్ చౌదరి వారిని కూడా అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్త్యశ్చ మనినా సహ ప్రాదుర్భూతోऽస్మి కీర్తిమృద్ధిం దదాతు దయచేసి కూర్చోవాలమ్మా. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే కూర్చోవాలి. అభూతిమ సమృద్ధిం చ సర్వాణ్ణిర్నుద మే గృహ గంధద్వారాందురాధర్ష ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాగోదిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య మహేశ్వేశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయే సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని జిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అమ్మ వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా లేచి నిలబడుతున్నారు. దయచేసి కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరికి అందరికీ అవకాశం వస్తుంది. మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు ఇంకా సమయం ఉంది. మీరందరూ దయచేసి కూర్చోవాలి. మీరు బ్యారికేడ్స్ దగ్గరికి వచ్చినంత మాత్రాన దర్శనానికి అనుమతించరు. దయచేసి కూర్చోండి, ఇంకా సమయం ఉంది. జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వా విందేయం పురుషాణహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ ప్రాంగణమంతా కిక్కిరిస్తుందండి. దీపాలు వెలుగుతున్నాయి. మీరు ముందుకు వచ్చేస్తున్నారు. బ్యారికేడ్స్ కి కొంచెం ఒక 2 అడుగులు దూరం వెనక్కి వెళ్ళండి. బ్యారికేడ్స్ కి 2 అడుగులు వెనక్కి వెళ్ళాలి. రచన గ్రూప్ కుటుంబ సభ్యులు వాళ్ళు 2 అడుగులు వెనక్కి పంపించండి. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలందీం తృప్తాం తర్పయంతీం పద్మవర్ణాం దయచేసి అతిథులకు దారి వదలండి. వేదిక ముందరున్న భక్తులకు విజ్ఞప్తి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలందీం శ్రియం మహిళా భక్తులకు లోకే దేవజుష్టాం ప్రత్యేక సూచన అండి. ప్రాంగణమంతా కిక్కిరిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. కొద్దిసేపు మీరందరూ క్రమశిక్షణతో సహనంతో ఉంటే మీరందరూ కూడా ఆ లక్ష్మీ పూజలో పాలు పంచుకోవచ్చు. వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. తదుపరి గురువందన కార్యక్రమం ఉంటుంది. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నరసింహ భారతీ స్వామి వారికి గురువందనం సమర్పించాల్సిందిగా మా చైర్మన్ దంపతులను ఆహ్వానిస్తున్నాం.
వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతోందండి. దయచేసి అందరూ కూర్చోండి. స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ అటెన్షన్ లో ఉన్నారు, దయచేసి కూర్చోండి. గురువందనం సమర్పించాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాం. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారికి గురువందన కార్యక్రమం మహిళా భక్తులకు విజ్ఞప్తమ్మా, దయచేసి ఆదమరిచి ఉండొద్దు. మీ చీర కొంగులు తిప్పి పట్టుకోండి. ప్రాంగణం అంతా దీపాలు వెలుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. భక్తులందరూ కూడా గురువందన కార్యక్రమాన్ని వీక్షించండి, దాంట్లో పాల్గొనండి. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు కొంచెం సహకరించండి, కూర్చోండి. మీరు కూర్చుంటే వెనక వాళ్ళు కూర్చుంటారు. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమతాం తత్ర భవతాం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణాం యమనియమాద్యష్టాంగ యోగ నిష్ఠా గరిష్ఠానాం ఆంధ్రప్రదేశ దేవుని కడపాఖ్యాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేహలీ నగర నికట పినాకనీ నదీ తీర విరాజమానం త్రిలింగాణ రాజధాని భాగ్యనగర ముచుకునా నదీ తీరే శ్రీ వినాయక నిమజ్జన సరోవర తీరే చ విరాజమానం శ్రీ పుష్పగిరి పీఠం సమధిష్ఠితవతాం శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామి శ్రీచరణానాం చరణకమలయో సన్నిధౌ సప్రశ్రయం సప్రమాణం సప్రణామం సాంజలిబంధం సభక్తి సమర్ప్యమాణః సమ్మాన ప్రమాణ ప్రణామ ప్రసూన ప్రాంజలి శ్రీమత్ పరమః శ్రీహంసేభ్యః పరివ్రజత్యవగమన విషయేభ్యః పుణ్యాంబ పినాకిన్యా సంసేవితాశ్రమాశ్రిత జన సుఖదేభ్యః యోగానురతారంభానేక శ్రమాపనోద నియమ సువిధిభ్యః బ్రాహ్మీ చరణాంభోజ ధ్యానానుభవ సంగత నిజ మహిమాభ్యః పీఠస్థిత సంవిద్రూపం చంద్రమౌళిం ఆత్మని బహుకలయద్భ్యః సర్వత్ర భవం బ్రహ్మాద్వైతం స్వతత్వమేకమిహ పరివదద్భ్యః మిథ్యానుభవం విశ్వం సర్వం క్షణక్షణం చలమితి గణయద్భ్యః మాయా పరహింసా చౌర్యం వంచనం నిషిద్ధమితి సుకథయద్భ్యః ఆచార్య గురు శ్రీపాదేభ్యః సుదేహలీ పద గడప లసద్భ్యః శ్రీ పుష్పగిరి శ్రీ విద్యా శ్రీ నృసింహ భారతి గురుచరణేభ్యః భక్త్యాభినతిః శక్త్యాభినతిః రచనాభినతిః వీక్షాభినతిః శ్రద్ధాభినతిః వార్తాభినతిః దీక్షాభినతిః శ్రీమద్రమా శ్రీనరేంద్ర దంపత్యభినతిః ఆర్తిః కార్తికాభినతిః పారద శారదాభినతిః వర్ష దీపోత్సవాభినతిః కోటి దీపోత్సవాభినతిః ఇతి భక్తిః ఇతి పండిత ప్రవరైః దోర్బల ప్రభాకర శర్మ వర్గైః విరచితం సమ్మాన ప్రణామ ప్రమాణ ప్రసూన ప్రాంజలిః. ఓం మహామండలేశ్వర శ్రీ విశ్వేశ్వరానందగిరి స్వామి వారికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీ సంతోష్ దాదీజీకి గురువందన కార్యక్రమం.